మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. శనగలు గుగ్గిళ్ళు వేసుకోవడానికి 4 గంటలు శనగలు నానబెట్టి ఉడకబెట్టి ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత పోపు చేసుకోవాలి. పోపులకు పోపు గింజలు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఉప్పు. ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె పోసుకొని సరిపడా నూనె పోసుకోవాలి. పోపు గింజలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొద్దిగా గోలినాక ఉప్పు ఇందులో వేసుకోవాలి. పల్లీలకు శనగలకు మంచిగా ఉప్పు పడుతుంది. పసుపు, పచ్చిమిరపకాయలకు కూడా ఉప్పు పట్టేటట్టు. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన శనగలు ఇందులో వేసుకోవాలి. పచ్చిమిరపకాయల ఘాటు కొద్దిగా ఉంటుంది కాబట్టి ఇష్టం ఉన్నోళ్ళు కారం కూడా వేసుకోవచ్చు కొంచెం. ఇవి శనగ గుగ్గిళ్ళు. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర, శనగ గుగ్గిళ్ళు రెడీ. తర్వాత చేసుకోవాలి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.